దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 11th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. 1 Corinthians chapter 6 and verse 17. అటువలే ప్రభుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఏకాత్మ, టు బి వన్ స్పిరిట్ విత్ ద లార్డ్. ప్రభుతో కలుసుకున్నవాడు, ప్రభువుని స్వీకరించి ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ప్రభుతో కలుసుకున్నవాడు అంటే ప్రభుతో నిబంధన చేసి ఆయనకు సమర్పించుకున్నవాడు. Let me also read this verse in English. But he that is joined unto the Lord is one spirit. He that is joined unto the Lord. You have to join to the Lord. You have to make a commitment to join to the Lord. ప్రభుతో కలుసుకోవడం అనే నీవు ఒక నిర్ణయం, ఒక కమిట్మెంట్, ఒక సమర్పణ నువ్వు చేసుకోవాలి. అర్థమవుతుందండి? దేవునితో కమిట్ అవ్వాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. నిన్ను నీవు డినై చేసుకోకుండా నువ్వు ప్రభుతో నువ్వు కలుసుకోవాలి. యూ కెనాట్ జాయిన్ టు ద లార్డ్. అర్థమవుతుందండి? ఏ విధంగా వివాహ బంధంలో ఒక కమిట్మెంట్, ఒక కవెనెంట్, ఒక నిబంధన చేసుకొని అన్ని విడిచి భార్యను హత్తుకొనుట. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలు ఒకటవుట ఏ విధంగా అర్థం చేసుకుంటున్నామో విడిచిపెట్టకుండా యూ కెనాట్ బి హస్బెండ్ అండ్ వైఫ్. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రభుతో కలుసుకోవడం అంటే నువ్వు లోకమును విడిచిపెట్టాలి. లోకమును ప్రేమించినట్లయితే నువ్వు ప్రభుతో కలుసుకోలేవు. యూ కెనాట్ డూ దట్. ఈరోజు చాలా మంది ప్రభువును నమ్ముకున్న వారు, యేసు ప్రభుని స్వీకరించిన వారు, దే వాంట్ టు లివ్ ఇన్ ద వరల్డ్. లోకాన్ని ప్రేమిస్తూ ప్రభుతో కలవాలని ఆశపడుతున్నారు, ప్రభువుకు దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నారు. ఇట్ వోంట్ వర్క్. దేర్ హ్యాస్ టు బి అ కమిట్మెంట్, దేర్ హ్యాస్ టు బి అ సబ్మిషన్. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో రాబడి, ప్రభువుకు లోబడుడి, అపవాదిని ఎదిరించుడి. ప్రభువుకు లోబడాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ టు యువర్ సెల్ఫ్ టు గాడ్. అదేనండి ప్రభుతో కలుసుకోవడం అంటే. వారు ఏమై ఉన్నారని రాయబడ్డదండి? ఏక ఆత్మ, వన్ స్పిరిట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏక ఆత్మ అంటే నిన్ను చూసిన యేసు ప్రభుని చూసినట్టే, నీ ఆత్మను చూసిన యేసు ప్రభుని చూసినట్టే, యేసు ప్రభుని ఆత్మను చూసిన నిన్ను చూసినట్టు. ఇట్ ఈస్ వన్ స్పిరిట్. ఏకాత్మ ఎప్పుడవుతామండి? రెండు కలిసిపోయినప్పుడే ఏకాత్మ అవుతాము. ఏదైతే ఒక దాంట్లో ఒకటి ఫ్యూజ్ అయిపోతాదో, ఎక్కడైతే మనము డిఫరెన్షియేట్ చేయలేమో వారిని ఏకాత్మ అంటాము. విచ్ ఆర్ ఇన్సెపరబుల్, దే కెనాట్ బి సెపరేటెడ్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. సజీవ యాగంగా మీ శరీరంలో సమర్పించుకున్నప్పుడు మీరు దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకుంటున్నారు. అప్పుడు మీరు ఏకాత్మై ఉంటారు. అర్థమవుతుందండి? పౌలు అంటాడు, జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ దేంట్లోనికి గ్రో అవ్వాలండి. ఏ ఆత్మీయ స్థితిలోనికి రావాలి? ప్రభుతో ఏకాత్మలోనికి రావాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎప్పుడైతే ప్రభుతో నువ్వు ఏకాత్మై ఉన్నావో నీ ఆత్మ బలము ఊహించలేనిది. యేసు ప్రభు బలమే నీ బలము, యేసు ప్రభు అధికారమే నీ అధికారము. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు దేవుని కొరకు మనము సేవ చేయాలంటే, దేవుని కొరకు జీవించాలంటే, దేవుని కొరకు మనం బ్రతకాలంటే ఆయనతో ఏకాత్మై ఉండాలి మనము. అప్పుడే రాజ్య సంబంధమైన బాధ్యతలు, పనులు మనకు అప్పగింపబడతాది. हिंदी में पढ़ेंगे 1 कोरिन्थियों का पत्र, उसमें 6 अध्याय और 17 वचन पढ़ रहे हैं. परंतु जो प्रभु से जुड़ा हुआ है वह उसके साथ
एक आत्मा है हो जाता है। हो जाता है, एक आत्मा हो जाता है, जो प्रभु से जुड़ा हुआ है। मतलब प्रभु से जुड़ने के लिए अपने आप को इंकार करना है, इस दुनिया को भी इंकार करना है। దేవునితో ఏకమవ్వాలంటే, దేవునితో ప్రభుతో కలుసుకోవాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. లోకమును కూడా నువ్వు విడిచిపెట్టాలి. లోకమును కూడా ఉపేక్షించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దెన్ యూ ఆర్ ఏ పవర్ఫుల్ పర్సన్. నువ్వొక బలమైన వ్యక్తివి. ఆత్మ పూర్ణుడివి. ఆత్మీయుడివి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, ప్రభుతో కలిసిన వాడు ప్రభుతో ఏకాత్మై ఉన్నాడు ప్రభా. ఆ స్థితిలోనికి ప్రతి ఒక్కరము నడిపించబట్టకు, ఆ ప్రతి ఒక్కరము రాటకు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, నాయన తండ్రి, అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. ఐసీయూలో ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు అందరూ యేసు ప్రభు నామములో స్వస్థపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, బిజినెస్ చేస్తున్న వారు నాయన, వారి బిజినెస్లో మీ తోడు నీటికే, మీ సహాయంకే స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. చదువుకుంటున్న వారు చదువంతట్లో మీ తోడు దయచని, మంచిగా చదువుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దీవింపబడినందుకు స్తోత్రములు. జాబ్స్ చేస్తున్న వారు జాబ్ అంతట్లో మీ తోడు దయచేసి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, జాబ్స్ కొరకు దేవా ఎదురు చూస్తున్న వారు కూడా మంచి జాబ్స్లో వారి జీవితంలో వారు స్థిరపరచబడుతూ నీ కృప దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవింపబడినందుకు స్తోత్రం. మీ దయా కిటం ధరింప చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన వాడు ప్రతి పరిచర్లు ప్రభా మీతో ఏకాత్మై ఉండి పరిచయం చేటుకు సహాయం చేయని. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.